సుధా గారు వాళ్ళ భజన బృందం కోరికపై వాళ్ళు మేడం గారికి ఓకే ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాను. అరుణ గారితో పాటు మనకి ముగ్గురు చక్కటి పిల్లలు భజగోవిందం శ్లోకాలు పలుకుతారు. వాళ్ళని కూడా స్టేజ్ మీద రమ్మని ఆహ్వానిస్తున్నాను. రుద్రరాజు అనుష్క, రుద్రరాజు శ్రీ హాసిని, నంబూరి శ్రీ చందన, ఈ ముగ్గురు చక్కటి అందమైన బొమ్మలు. Over to you, madam. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। భజగోవిందం 15 నుండి 25 శ్లోకాలు చెప్పండి. స్క్రీన్లో చూసి చెప్పండి. पुत्रः संसारे
विदित्वा ब्रह्मपदं त्वं प्रविशदित्वा दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः करमिनमुञ्चत्याशावायुः काते माता घनघटचिन्ता वातुरतिं तव नास्ति नियन्ता निजगति सज्जनसङ्गतिरेका भवति भवानवतरणे नौका जटिलो मुण्डीलुञ्छितकेशः काषायाम्बरबहुकृतवेषः पश्यन्नपि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृतवेषः अङ्गं गलितं फलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति दुःखृङ्करणे ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన రోజు కూడా ఒక పర్వతం ముందు ఒక పెద్ద రాయిని పట్టుకొని బౌల్డర్ అంటాం, పెద్ద రాయిని పట్టుకొని దాన్ని తోసుకుంటూ పర్వత శిఖరం వరకు తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక దానికి ఒక్కటి తంతాడు, కాళ్ళతో తంతాడు. అది ఎప్పుడైతే ఇట్లా దొల్లుకుంటూ పడుతుందో తప్పటి పడతాడు. ఎంత బాగుందంటే ఇది ఒక మెకానికల్ రిచువల్, ప్రతిరోజు చేస్తాడు. ఒక రాయిని జస్ట్ ఊహించండి, కింద నుంచి పై శిఖరం వరకు ఈ పెద్ద రాయిని తోసుకుంటూ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది. అప్పుడు చెమటలు పట్టేస్తాడు, ఓపిక ఉండదు. అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ ఒక్కటి పన్నడం, అది పడుతూ ఉంటే దానికి తప్పటి రోజు ఇదే. ఊళ్ళో అందరూ చూసి నవ్వుకుంటే పిచ్చోడా ఏంటి పిచ్చోడా. ఎవరో ఆమె దయతలిచి ఎంతో కొంత భోజనం పెట్టారు. ఆయన వెతుక్కుంటూ ఇంకో ఇద్దరు వస్తారు. ఇట్లాంటి ఆయన ఇక్కడ ఉన్నాడు పిచ్చోడు. రోజు రాత్రిని పై వరకు తీసుకెళ్తాడు, అక్కడ పంపుతాడు, తప్పటి కొడుతూ సరదా పడతాడు. దయచేసి మాకు ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు. వీళ్ళిద్దరిని ఆ ఊరు వారి దగ్గరికి తీసుకొస్తే వారిద్దరూ కూడా ఆయన్ని సాష్టాంగా నమస్కారం చేస్తారు. గురువులు అనుకుంటారు, ఒక్క పిచ్చోడు అనుకున్నాం, ముగ్గురు వచ్చారు, ఈ పిచ్చోడికి వాళ్ళిద్దరు దండం పెట్టడం. ఈయన ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. మా గురువు గారు ఈయన హిమాలయాలు వదిలేసి ఇక్కడికి వచ్చారు, మరి పిచ్చి చేస్తారండి. ప్రతిరోజు ఆ రాత్రి దండుకుంటూ పై వరకు తీసుకువెళ్ళడం, అక్కడ కొట్టడం, ఏంటి పిచ్చి చేస్తాం. మెసేజ్ నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ మనిషి జన్మ పొందడానికి మనం ఎంతో కష్టపడాలి. డైరెక్ట్గా మనకి మానవ జన్మ వచ్చేదండి. శిలా జన్మ, పొదల జన్మ, వృక్ష జన్మ, జంతు జన్మ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క దాంట్లో కొన్ని లక్షల జన్మలు అయిపోయి ఉంటాయి. ఇవన్నీ మనం పాస్ అయ్యి ఈ రోజు మనం మనిషి జన్మని పొందుతాం. This is the process of evolution, basis of the degree of awareness. ఇప్పుడు కొన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయనుకోండి, వాటికి అవేర్నెస్ లేదు, ప్రాణం లేదు. అట్లా కొన్ని వేల జన్మలు మనం పుట్టాం. తర్వాత చిన్న ప్రాణం వచ్చింది, కానీ మన మనసు లేదక్కడ. అది వృక్షాలు, పొదల జన్మ, ఆ తర్వాత జంతు జన్మ, ఆ
ఆ జంతు జన్మలో ఎన్ని పుట్టామో తెలియదు. అన్ని జన్మలయ్యాక ఆఖరికి మనం పొందింది మానవ జన్మ. కాబట్టి ఆ రాతిని తోసుకుంటూ పైకి తీసుకువెళ్ళడం అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ మనిషి జన్మ పొందడానికి. అక్కడ రాతిని కాళ్ళతో తన్నేయడం ఈ జన్మని తన్నేసేవే. చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్తో నాకు ఉద్యోగం వచ్చింది, నాకు మంచి అల్లుడు వచ్చాడు, ఇవే తప్పట్ల. మానవ జన్మ వృధా అయిపోయిందని అది ఆయన మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఆఖరిలో చెప్పాను, ఇహ చేదవేది తత సత్యమస్తి నచేది మావేది మహనీ వినష్టి. దిస్ ఇస్ ఓన్లీ బిజినెస్ అంటే. ఇప్పుడు జంతువులకి పశుపక్షాలకి ఎదిగే అవకాశం లేదు, ఎందుకంటే వారికి బుద్ధి లేదు. మనిషికి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు. అందుకే ఆహార నిద్ర భయమైతున్నది సామాన్య మేధస్సు పశుభి తినడం, పడుకోవడం, ఇంకొక జీవరాశులు జన్మనివ్వడం, ఇవన్నీ కూడా పశువులు కూడా చేస్తున్నాయి, మనుషులు కూడా చేస్తున్నాయి. ఇంకా పశువులు బాగా చేస్తున్నాయి, మనిషి తినలేడు ఎందుకంటే శరీరానికి 100 జబ్బులు. సుఖంగా పడుకోలేడు ఎందుకంటే మనసంతా గోల బాధలు. ఇంకా జంతువులు చెప్పాలంటే బాగా చేస్తున్నాయి, కనీసం బాగా చేస్తున్నాయి. ఒక్కొక్క విషయంలో మనిషిని మిగిలిన జీవరాశుల కన్నా గొప్ప ఎందుకంటే బుద్ధి ఎక్కువ ఉంటుంది. బుద్ధి విహీన ఆ బుద్ధిని కానీ నువ్వు తీసేస్తే పశువుకి సమానం, జంతువుతో సమానం. కాబట్టి ఆ బుద్ధిని వాడుకుంటున్నాము. అదే అక్కడ ఆ గురువు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక మెకానికల్ లివింగ్ వద్దు, ఒక విచారణ కావాలి. జీవనాంతం కూడా ఒక మెకానికల్ గా బ్రతికే. స్కూల్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? అందరూ వెళ్ళాలని నేను వెళ్తున్నాను. స్కూల్ తర్వాత కాలేజ్ ఎందుకు వెళ్తున్నాం? అందరూ వెళ్ళాలని నేను వెళ్తున్నాను. ఆ తర్వాత ఉద్యోగం ఎందుకు? అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఆ తర్వాత పెళ్లి అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేస్తున్నాను? పెళ్ళి నెక్స్ట్ ఇంకా పిల్లలు అందరూ పుట్టించాను, నేను పుట్టించాను. ఇంకొక 50-60 వచ్చేసరికి సుఖంగా చనిపోవాలండి నేను అంటే. ఇది జీవితం. అదే చెప్పాను, ఆహార నిద్రామయమైతున్నది. ఈ జంతువులు కూడా చేస్తున్నాయి. మనిషి ఏంటి చేస్తున్నాడు అక్కడ? విచారణ. అదే చెప్తున్నాడు, బాలస్తావత్ క్రీడా శబ్ద బాల్యమంతా నీకు క్రీడే, క్రీడ మీదే ఆశ. తరుణ స్తావత్ తరుణీ శబ్ద యవ్వనం వచ్చేసరికి నీకు కోరికలు, పేరు, ప్రఖ్యాత, ఇవన్నీ వీటి మీద నీకు సాంగత. వృద్ధస్తావత్ చింతాశ. ఎవరో అడగండి, చిన్న పిల్లోడు మీరు ఎప్పుడైతే అడుగుతారో, సపోజ్ 10 ఏళ్ళ పిల్లోడికి నువ్వు భజగోవింద క్లాస్ అంటే లేదు, నేను ఆడుకుంటానంట. ఇక్కడ మన పిల్లల ఈ వయసులో పాపం వచ్చి కూర్చొని గీతలు అడిగితే ఇప్పుడు ఆఫ్టర్ 60 అంటారు, 60 ఏళ్ళ తర్వాత చూస్తుంది. 60 ఏళ్ళ తర్వాత ఉపాధిని పనిచేయక చింతాశక్త. ఈ శరీరానికి ఇంత సాధన చేయడానికి బలమే ఉండదు, చిరుకు వచ్చేస్తుంది. బలమే బ్రహ్మని పొందిన శక్తి. ఆ భగవంతుడి మీద విచారణ చేయడానికి ఎవరికి జీవితంలో సమయం ఉంది? ఎవరికి లేదు. నెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు 60 వచ్చేసరికి ఇంకా సరిపోదండి ఈ శరీరం. ఎలాగో నేను ఇంద్రియ సకాలమైన జీవితాన్ని గడిపేశాను, మరి కొంచెం గడిపేస్తాను, వచ్చే జన్మ చూసుకున్నాను. కొంత జ్ఞానం, కొంత అజ్ఞానం తొలగిపోతుందండి. ఒక గుహ కొన్ని సంవత్సరాలుగా అంధకారంలో ఉంది, కొన్ని సంవత్సరాలుగా చీకటిగా ఉంది. అక్కడికి ఒక్క అగ్గిపుల్ల వెలిగించగానే గుహంతో ప్రకాశింపబడుతుంది. అలాగే మనం ఎన్ని సంవత్సరాల నుండి అజ్ఞానం తీసుకొచ్చిన ఒక్కసారి ఈ క్లాస్ లోపలికి వచ్చేవాడు ఎంతో కొంత తీసుకునే బయటకు వెళ్తాడు. ఆ గ్యారెంటీ నడుస్తుంది.
కొంత జ్ఞానం కొంత అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. దీనికి జ్ఞాన యజ్ఞం అంటూ పేరెందుకు పెట్టాం? యజ్ఞంలో ఏం జరుగుతుంది? ఆహుతి ప్రజ్వలన. మీరు అక్కడ ఆహుతి వేయంగా అగ్నిహోత్రుడు అక్కడ ప్రజ్వలిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తూ. ఇక్కడ అజ్ఞానమే ఆహుతి, జ్ఞానమే ప్రజ్వలన. అందుకే దీన్ని జ్ఞాన యజ్ఞం. అన్నింటికన్నా ఉత్తమమైన యజ్ఞం ఇది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానండి 8వ శ్లోకం. ఎవరైనా నీకు భార్య, ఎవరైనా నీ కొడుకు పుత్రుడు ఎప్పుడు అదే వాళ్ళ నా భార్య కాంతే కాంతాంగశ్రే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. ఈ సంసారం ఎంతో విచిత్రమైనది. ఇక్కడ 20 ఏళ్ళ వరకు వీళ్ళిద్దరూ ఎవరెవరికో తెలియదు, ఎవరు ఒకరికొకరు చూసుకోలేదు. ఒక్కసారి ఏదో ఒక రోజు పెళ్ళైపోతుంది, నా భార్య నా భర్త. ఇంకొక పిల్లడు పుట్టంగాన నా కొడుకు, వీడి నా కొడుకు. ఎలా పుడతారో తెలుసండి మీకు? అన్న రూపంలో జీవుడు ప్రవేశిస్తాడు. అన్నం అక్కడ రక్తం అవుతుంది, రక్తం ధాతు అవుతుంది, ధాతు అక్కడ స్త్రీ గర్భంలోకి వెళ్ళి అక్కడ 9 నెలలు పడుతుంది. ఒక చిన్న జీవకణం లాంటిది అది అలా ప్రాసెస్ చెందుతూ ఫస్ట్ గుడ్డు ఆకారంలో, తర్వాత మాంసపు ముద్దలాగా, తర్వాత 5వ నెల వచ్చేసరికి చేతులు కాళ్ళు అన్ని వస్తాయి, 7వ నెల వచ్చేసరికి గోర్లు జుట్టు అంతా వస్తుంది, 9వ నెల తర్వాత బిడ్డ బయటపడతాడు. రావగానే నా బిడ్డ ఏం చేశారు? కనీసం పుట్టే వరకు అది ఆడో తెలీదు మగో తెలీదు, మీ బిడ్డ. ఇక్కడ భార్యని బిడ్డని విడిచిపెట్టేమని శంకర్లు చెప్పటం లేదండి. మళ్ళీ వారిద్దరి పైన ఉండే ఈ సాంగత్యాన్ని విడిచిపెట్టే, నా అంటూ విడిచిపెట్టే, ఈ ప్రపంచంలో నీదంటూ ఏది లేదు. ఇక్కడ కొంతకాలం మనం వచ్చాము, కొన్ని బంధాలతో ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ నా భార్య నా బిడ్డ ఏంటి దగ్గర ఆ సాంగత్యాన్ని విడిచిపెట్టేయండి. ఇక్కడ మళ్ళీ సాంగత్యం ఎందుకంటే విడిచిపెట్టేమన్నారు? అటాచ్మెంట్ వద్దన్నారు. మీకు ఎవరితో సాంగత్యం ఉంటే వారికి ఏమవుతుందో మీకు అవుతుంది. భార్య పైన మీకు సాంగత్యం ఉందనుకోండి, ఆమె బాగుంటే నవ్వుతే మీరు నవ్వుతారు, ఆమె కోపగించుకుంటే మీరు కోపగించుకుంటారు. పిల్లలతో సాంగత్యం ఉందనుకోండి, వారికి జ్వరం వస్తే మీ టెంపరేచర్ షిఫ్ట్ అయిపోతుంది. మీ కారుతో మీకు సాంగత్యం ఉందనుకోండి, కారులో చిన్న గీర పడితే మీ గుండెల మీద గీర పడుతుంది. సాంగత్యం వల్ల ఇబ్బందులు ఏంటంటే, ఆ వస్తువులో ఏ వస్తువులతో మీకు సాంగత్యం ఉందో వాటికి ఏంటైతే అవుతుందో మీకు అవుతూ ఉంటుంది. మనిషికి ఒక 100 సాంగత్యాలు, మరి 100 వాటిలో ఏమవుతుందో వీడికి సఫర్ అవుతుంది. అది అంటున్నారు ఎప్పుడు అదే గోల. నా భార్య నా పిల్లలు కాకే కాంత కశ్రే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. విచిత్రమైన సంసారం. ఇంకొక పిల్లలు పుట్టే వారితో సాంగత్యం, వారితో. నా స్టూడెంట్ ఒకసారి నాకు, నా కొడుకు నా మాట వింటున్నాడు. మీ కొడుకు వయసు ఎంతండి? 50 ఏళ్ళండి. 50 ఏళ్ళు కూడా ఇంకా మీ మాట వినాలి. 10 ఏళ్ళ కొడుకు నా మాట వింటూ 50 ఏళ్ళ వాడు మీ మాట వినాలా? ఇదేనండి సాంగత్యం. జిరాఫీ తెలుసా మీకు? జిరాఫీ
జిరాఫీ అంటే ఈ జంతువు ఇంకా బెటర్. వాట్ ఐ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ ఆ జిరాఫీ దాని పిల్ల అప్పుడే పుడుతుంది, అప్పుడే జస్ట్ పుట్టగాన కళ్ళు కూడా తెరవదు ఆ జిరాఫీ పిల్ల. ఒక్కటి నమ్ముతుందంట. నాకు అర్థం కాదు, అప్పుడే భూమి మీద పడింది, లైట్ చూసింది, ఏంటి దెబ్బ అనుకుంటుంది. నాకు అర్థమయ్యే లోపల ఇంకో దెబ్బ కొడుతుందంట. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఏదో చేయాలి, లేకపోతే మరో దెబ్బ పడుతుందని ఇంకొక దెబ్బ పడే లోపల ఇది కొంచెం పడిగి అక్కడ పడిపోతుంది. అప్పుడు ఈ తల్లి వెళ్ళి దాన్ని ముద్దాడుతుంది ఆ జిరాఫీ. అలా ఎందుకు చేసింది అంటే అడవుల్లో సింహాలకి పులికి అప్పుడే పుట్టిన జిరాఫీ మాంసం అంటే చాలా ఇష్టం అంట. వాటిని అవి రక్షించుకోవాలని తల్లి అలా చిన్నప్పుడే పుట్టినప్పుడే నేర్పించేసి పంపించేసి. Sometimes you have to be cruel only to be kind. మీ క్రూయాలిటీ పనికొస్తుంది. పక్షులు కూడా చూడండి, అవి ఎంత చక్కగా వాటికి నేర్పించేస్తే ఎలా ఎగరాలో పక్షులు నేర్పుతున్నాయి. కానీ మనిషికి మాత్రం సంగతి, నా బిడ్డ, నా భాగ్యం, ఇది ఒక జబ్బండి సంగతి. మీ ప్రాపర్టీని ఎలా అయితే మీ పిల్లలకి ఇస్తున్నారో ఈ సాంగత్యాన్ని కూడా ఇచ్చేస్తుంది. ఈ సాంగత్యం వల్ల మీరు ఎలా మీ జీవితాల్లో బాధపడ్డారో ఆ పిల్లలు కూడా అట్లానే బాధ. కాబట్టి మీరంటూ ఇక్కడ ఒక జర్నీలో అందరం కలిసాం. సమయం వస్తే అంతా విడిపోతాం. సంసారోయమ తీర విచిత్ర తత్వం చింతయగలిగిన భ్రాత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి పోతావు? అసలు ఎందుకు పుట్టావు? నీ లక్ష్యం ఏంటి? చనిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఓ భ్రాత, వీటి గురించి విచారించు. నీ లక్ష్యం ఏంటో నీకు తెలుసా? ఇలా పుట్టి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ చనిపోవడమే నీ లక్ష్యం. మనిషిగా పుట్టి ఏ రోజైనా విచారణ చేసావా? నువ్వు ఎందుకు పుట్టావో విచారణ చేసావు. నువ్వు ముక్తి పొందే వరకు కొడుతూనే ఉంటావు. ఇది అర్థం చేసుకో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షితి దుఃఖం. ప్రతిరోజు మళ్ళీ నిన్న చెప్తున్నా, జీవితం నుండి మరణం వరకు నువ్వు చేస్తున్న ఈ ప్రయాణం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇది అర్థం చేసుకో. సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః. సరే, ఇప్పుడు మీలో కొంతమంది సాధన చేయడం నిర్ణయించుకున్నారు. ఏం చేయాలి? ఎలా మన సాధన ఆరంభం అవుతుంది? 5 స్టెప్లు మనకు చెప్తున్నారు. సత్సంగత్వం నిస్సంగత్వానికి దారి తీస్తుంది. నిస్సంగత్వం వలన నిర్మోహత్వం కలుగుతుంది. నిర్మోహత్వం వలన నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వలన మనిషికి జీవనం. ఇలా 5 స్టెప్స్ లో మనకి శంకరులు 5 స్టెప్లు చెప్తున్నారు ముక్తిలో. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే సత్సంగాన్ని ఆరంభించు. సత్సంగం అంటే ఇక్కడ ఏంటి? సత్పురుషుల సాంగత్యం. ఇది సత్సంగమే. శాస్త్రాన్ని ప్రతిరోజు పఠనం చేయడం సత్సంగం. గురువు సన్నిధిలో ఉండడం సత్సంగం. అదే కాకుండా మనం ప్రతిరోజు కూడా కొన్ని సంస్కారాలు తీసుకుంటూ ఉంటాం. కళ్ళు ఎటువంటి దృశ్యాలను చూస్తుంది, చెవులు ఏంటి వింటుంది, నోరు ఏంటి వింటుంది, శరీరానికి ఎటువంటి స్పర్శను మనం అలవాటు చేస్తున్నాం, ఇవన్నీ కూడా సత్సంగాల కిందనే వస్తాయి. మీరు తలుపు తీయంగానే ఎదుర్కొన్న టెంపుల్ ఉంది, లేదా మీరు తలుపు తీయంగానే ఎదుర్కొన్న ఒక బార్ ఉంది,
ఉదయం లేవగానే మ్యూజిక్ వింటున్నారా, లేదా మంత్రాలు వింటున్నారా? ఇవన్నీ కూడా ఏ ఎక్స్ప్రెషన్స్ మీరు లోపలికి తీసుకుంటున్నారో వాటిలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవే మనకి వచ్చే జన్మ వాసనగా బయటకు. సో మొట్టమొదటి సత్సంగాన్ని చూసుకోవాలి. అంటే మంచి చూడు, మంచి విను, మంచి మాట్లాడు, మంచి విను, ఇవన్నీ కూడా సత్సంగం కింద వస్తాయి. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు సత్సంగంలో ఉంటావో, సత్సంగత్వే నిస్సంగత్వం. నువ్వు నిస్సంగత్వానికి దారి తీస్తావు. నిస్సంగత్వం అంటే వైరాగ్యం. ఇది ఈ స్థాయిలో మీకు ప్రపంచం మీద పెద్ద ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే సత్సంగం చేశాను. ఇది వైరాగ్యం. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది వైరాగ్యం మాట్లాడతారు, వైరాగ్యం ఆచరించారు. వైరాగ్యం ఎలా వస్తుంది అంటే కేవలం జ్ఞానం వల్లనే మనిషికి వైరాగ్యం. జ్ఞానం లేకుండా మనిషికి వైరాగ్యం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, అందరూ ఒకేలాగా నేను చెప్పే జ్ఞానాన్ని తీసుకోలేరు. ఎలా అంటే ఒక క్లాస్ రూమ్ లోని అందరూ ఒకేలాగా గురువు గారు చెప్పిన సబ్జెక్ట్ తీసుకోలేరు. ఈ సబ్జెక్ట్ కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తీసుకుంటారంటే ఇది వయస్సు మీద ఆధారపడి లేదు. ఎవరిలో వైరాగ్యం ఎక్కువ ఉంటే వారికే జ్ఞానం ఎక్కువ. ఈ వైరాగ్యము జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిటీలో మేము ఇంత అనౌన్స్ చేస్తే ఈ మాత్రమే ఎందుకు వచ్చారంటే ఎంతో కొంత వైరాగ్యం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చారు. ఈ వైరాగ్యం వల్ల మీరు నేను చెప్పింది మరికొంచెం ఆచరిస్తారు, తెలుసుకుంటారు. జ్ఞానం వల్ల వైరాగ్యం పెరుగుతుంది. వైరాగ్యం పెరగడం వల్ల జ్ఞానం అందుకునే కెపాసిటీ పెరుగుతుంది. జ్ఞానము వైరాగ్యము ఈ రెండు కూడా ఒక సైకిల్ ఉండే రెండు పెడల్స్ లాగా. ఇది పెంచుకుంటే ఇంకోటి పెరుగుతుంది. ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక జరిగింది చెప్తున్నాను. నాకు తెలిసిన స్టూడెంట్, మేడం మీరు ఎప్పుడు ఆశ్రమంకి వెళ్తారు? ప్రతి సంవత్సరం ఒక 4-5 రోజులు వెళ్తాను, ఈసారి నేను కూడా వస్తాను మేడం. సరేనండి, నేను 10 రోజులు వచ్చేస్తాను, నేను మాత్రం అక్కడ 2-3 నెలలు ఉండిపోతానండి అన్నారు. 2-3 నెలలు ఆశ్రమంలో? ఎందుకు అంటే మా ఆయన కొంచెం బుద్ధి రావాలండి. నేను ఆశ్రమంలో ఉంటే మా ఆయనకు బుద్ధి వస్తుంది. సరే మీ ఇష్టం. ఇంకా ఆమె ఏం కొనుక్కోవాలి, డ్రెస్ కోడ్ అన్ని చేసుకొని మా టికెట్స్ రిజర్వ్ అయిపోయినాయి. అక్కడ కోణార్కులో వెళ్తాం, మిడ్ నైట్ మేము దిగుతాం అనమాట ఆశ్రమం దగ్గర. లోనాంలలో దిగి ఒక 10 కిలోమీటర్లు మేము వెళ్ళాలి మల్లర్లి అంటూ, అక్కడ మా ఆశ్రమం. ఇంకా 1:30కి దిగాం. అరుణ గారు మా ఆయనకి మెసేజ్ పెట్టేయమంటారా నేను దిగిపోయినాను? ఆయనకి బుద్ధి రావాలి కదండి, కొన్ని రోజులు వదిలేయండి ఆయనకి. ఆ తర్వాత మన్నాడు కొన్ని ఇప్పుడు మెసేజ్ పెట్టాను, పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఆమె గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ కోర్స్ జాయిన్ అయిపోతానండి, 3 ఏళ్ళు మేము అక్కడ ఉండి నేర్చుకుంటాం, 3 years కోర్స్, ఇది జాయిన్ అయిపోతానండి. మా గురువు గారు అంటారు ఈ మాట మీరు వెళ్లే ముందు చెప్పండి వచ్చే రోజు. అక్కడ మాకు ఒక టెలిఫోన్ కానీ న్యూస్ పేపర్ కానీ మాకు ప్రపంచం తెలియదు. ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అక్కడ. 3 years వీఆర్ పార్ట్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. ఓన్లీ మాకు ఒక షెడ్యూల్ ఉంటుందండి. ఇంకా 2-3 days లోని ఆమెలోని అలజడి ఏమండి అంత డిస్టర్బింగ్ గా ఉన్నారు. మా వారికి చెప్పానండి నేను ఇక్కడ కోర్స్ జాయిన్ అవుతానని. ఏమన్నారండి అన్న? జాయిన్ అయిపోమన్నారండి. నాకు బాగానే ఉంది కదా, మీరు అడిగారు ఆయన ఓకే అన్నారు, అదేంటండి అంత వెంటనే జాయిన్ అయిపోమని చెప్పడం ఏంటి? 3 ఏళ్ళు అది కూడా. చూడండి ఏదైనా తప్పే అక్కడ. ఇంకా ఆమె మీరు నమ్మరు, నేను 10 రోజులు ఉన్నాను, ఆమె 5 రోజుల్లో తత్కాల్ టికెట్స్ చేసుకొని వచ్చేసింది. ఇది వైరాగ్యాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం. వైరాగ్యాన్ని ఎవ్వరూ కూడా ఆచరించలేరు. వైరాగ్యం ఒక మానసిక స్థితి. అది దిస్ ఇస్ నాట్ ఎ ప్రాక్టీస్, దిస్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఇది ప్రాక్టీస్ చేశానండి వైరాగ్యం. ఇది ఈ మాట పిచ్చి మాట. భగవద్గీత ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉంటారు, ముగ్గురు విన్నారా భగవద్గీత?
సంజయుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు, ఇంకా మూడవది అక్కడ ధృతరాష్ట్రుడు విన్నాడు. పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారండి కొంచెం. ముగ్గురు విన్నారు. సంజయుడు వినంగానే తరించిపోయాడు, ముక్తి వచ్చేసింది సంజయుడు. ధృతరాష్ట్రుడు విన్నాడు, ఏం జరగలేదు అక్కడ, కనీసం యుద్ధం చేయొద్దని చెప్పలేదు అక్కడ ధృతరాష్ట్రుడు. అర్జునుడు విన్నాడు, తాత్కాలికంగా ఆ భావజాలం నుండి బయటపడ్డాడు, యుద్ధం చేశాడు. ఇది ఒకే భగవద్గీత విన్నా ముగ్గురు మూడు విధాలుగా అక్కడ ఎందుకు ప్రవర్తించారంటే బికాస్ ఆఫ్ దిస్ వైరాగ్యం. ఎంత వైరాగ్యం ఉందో అంతే జ్ఞానంలో. అందుకే సత్సంగత్వంలో ఉండడం వలన నీకు అక్కడ వైరాగ్యం వస్తుంది. నిస్సంగత్వం అనే నెక్స్ట్ స్థాయికి నువ్వు వెళ్తావు. నిస్సంగత్వం వల్ల ఏమవుతుంది అంటే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే మోహం లేని స్థాయి. మోహం లేని స్థాయి ఎలా ఉంటుందంటే ప్రపంచం నీకు ఇబ్బంది పెట్టదు, ఏం చేసినాను ఓకే. లేదంటే ఒక రోలర్ కోస్టర్ అన్నమాట, ఒక ఫుట్బాల్ ఒకటే ఆడటాడు, ఎగురుతారు కాస్త స్థితిలో వస్తుంది, మనోడు వచ్చి ఆడాడు మళ్ళీ ఎగురుతుంది అక్కడ. మోహంలో ఉండే వారికి ఇదే జరుగుతుంది. మా మనసులో ప్రశాంతత ఉంటుంది. సత్సంగత్వం నిస్సంగత్వానికి దారితీస్తే, నిస్సంగత్వం నిర్మోహత్వానికి దారితీస్తుంది. మోహం లేదు, ప్రపంచం నీకు ఇబ్బంది పెట్టని స్థితి అది. అందుకే మనం భజగోవిందానికి మోహముద్ర అంటాం. మనకుండే ఒక్కొక్క మోహాన్ని బయటికి లాగి శంకరాచార్యులు లాంటి కొట్టి పారేస్తున్నారు. అందుకే మోహముద్ర. నిర్మోహత్వం నిశ్చలతత్వానికి దారితీస్తుంది. నిశ్చలతత్వం అంటే ప్రశాంతమైన మనస్సు, వికాసం చెందిన బుద్ధి అంటారు. నిశ్చలతత్వం చూడండి, నీరు కానీ నీటిలో కానీ అలజడి ఉంటే ప్రతిబింబాన్ని చూసుకోగల మాత్రం డిస్టర్బింగ్ గా ఉంటుంది. నీరు కానీ ప్రశాంతంగా ఉంటే మన ప్రతిబింబాన్ని ఎంత బాగా ఎలా అయితే చూసుకోగలుస్తామో, మనసు ప్రశాంతంగా ఉంటే అటువంటి మనసులోనే జ్ఞానం నిలుస్తుంది. మేడం గారు 10 ఏళ్ళు మీ క్లాస్కి వచ్చినా ఏం జరగటం లేదండి నాకు అంటే, ఇంకో 10 ఏళ్ళు వచ్చినా ఏం జరగదు, నేనేం చేస్తాను. జ్ఞానం నిలవాలి అంటే ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాలు కాచేటప్పుడు గిన్నె మంచిగా ఉండాలనుకుంటారా లేదా? అశుభ్రంగా ఉండే గిన్నెలో పాలు కాచలేదా? విరిగిపోతాయి. అలాగే శుద్ధమైన ఈ మనసులోని భగవంతుడి యొక్క జ్ఞానం నిలుస్తుంది. ఆదరవహిస్తున్నాం. అందుకే మనకు ఉండే సాధనలు, శాస్త్రం చెప్పే సాధనలన్నీ కూడా పూజైన, జపమైన, జ్ఞానమైన, సంకీర్తనైన, భజనైన, వేదాంత పఠనమైన, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనోనిశ్చలత. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలమైన మనసుకే ముక్తి లభిస్తుంది. ఇప్పుడు చూసానండి ఇంత లాడర్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం. ముక్తి కావాలంటే ఇంత కష్టపడాలి. నెక్స్ట్ పదవేశం. మనిషిలో కామ వికారాలు ఉంటాయి. నీరు ఎండిపోయాక దానికి చెరువు అంటామా? పరివారం. నీ దగ్గర ధనం లేకపోతే పరివారం ఎక్కడుంటుంది నీకు? సంసారం. జ్ఞానం వచ్చేక సంసారం ఉంటుందా? వయసు
వశమైపోగాన కామ విచారం ఉండొచ్చు, మనసులో కామానికి సంబంధించిన ఆలోచనలు ఉండొచ్చు, కానీ శరీరం దానికి సహకరించదు. అందుకే కామం ఎక్కడ ఉంటుంది? పెళ్లి చేసుకున్న వెంటనే హనీమూన్కి వెళ్తారు. 50 సంవత్సరాల తర్వాత వెళ్ళండి, అన్నీ లేదు, భూమి లేదు. ఇవన్నీ ఆరంభంలోనే శరీరం సహకరించింది. హనీమూన్కి కూడా అక్కడ శరీరం సహకరించదు, సాధన విడిచిపెట్టండి బాగుంది. కాబట్టి వయసు కామ విచారణ పరివారం. నేను అదే చెప్తాను, విఘ్నం లేకపోతే నీకు ఎక్కడయ్యా సంసారం? జ్ఞాపే తత్వే కహ సంసారం. ఈ సంసారం ఎంతవరకు ఉంటుంది? జ్ఞాపే తత్వే, జ్ఞానం వచ్చేవరకే నీకు ఈ సంసారం. మనం భగవద్గీతలో చూస్తూ ఉంటాం, అర్జునుడు బోరుగా ఏడుస్తూ ఉంటాడు, కృష్ణుడు అర్జునుడు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటో మనం విచారణ చేయాలి. ఈయన ఎందుకంటే నవ్వుతున్నాడు, ఈయన ఎందుకంటే ఏడుస్తున్నాడు అంటే ఇంకా కష్టాలు లేవా? కష్టాలు లేవని కాదు, కృష్ణుడి కన్నా కష్టాలు ఎవరికి ఉండేది, కానీ కష్టాలు ఎదుర్కొనే జ్ఞానం అక్కడ కృష్ణుడికి ఉంది. అర్జునుడికి కష్టాలు ఎదుర్కొనే జ్ఞానం లేదు. అందుకే సంసారం ఎందుకంటే ఇబ్బంది పడుతుంది? జ్ఞానే తత్వే, నీకు జ్ఞానం లేదు కాబట్టి నీకు సంసారం ఇబ్బంది పడుతుంది. ఆత్మబోధలో శంకరుడు ఇదే చెప్తారు, యావత్ సత్యం జగన్మాది శుద్ధి కారజతం యావన జ్ఞాయతే యావన జ్ఞాయతే బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ జ్ఞానం నీకు వచ్చిన వరకు యావత్ సత్యం జగన్మాది, ఈ జగత్తులో సత్యం అనుకుంటున్నావు. ఏ రోజైతే నీకు ఆత్మజ్ఞానం వస్తుందో అప్పుడు అర్థమవుతుంది ఈ జగత్తులో సత్యం లేనే లేదు. జ్ఞానం వచ్చే ఏమవుతుందండి? ఇలాగే ఉంటుంది ప్రపంచంలో. ఏమాడుతున్నాం మీరు సుఖంగా భాగవతం చెప్తుంది, మనయేన మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధయా విషయాసక్తం. మనిషి యొక్క మనసే బంధమైన మోక్షమైన కారణం. మనిషి యొక్క మనసే బంధం బయట లేదండి, లోపల. సత్సంగానికి రండి అంటే ఇల్లు వదిలేసి ఎలా వస్తామండి? ఇది బయట ఉందా, బంధం లోపల ఉందా? ఇక్కడ లేడీస్ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, మీరు అనుకోతే ఇల్లు జరగదండి అంటారు, మీరు వదిలేస్తే అది ఇంకా జరుగుతుంది అంటూ నేనంట. పండగ వాళ్ళకి 4 రోజులు పండగ, 4 రోజులు ఇంట్లో లేదు. కుదరదండి మా ఇంటికి, మా కుదరదండి నేను ఇంట్లో లేదు. ఇక్కడ బంధం లోపల బయట ఆలోచించు. మనయేన మనుష్యానాం, మనిషి యొక్క మనసే బంధానికి కారణం. మీరు తీసుకున్నాను, నేను తీసుకోలేదు, అంతే. ఇక్కడ ప్రపంచం అందరికీ ఒకటే. ఒక ఆమె భర్త చనిపోయాడు, కానీ భర్త రోజు నడుచుకుంటున్నా. ఇక్కడ భర్త బయట ఉన్నాడు, మనసులో ఉన్నాడు. ఆయన లేడు, ఫిజికల్ గా ఆయన లేదు, కానీ మనసులో ఉన్నాడు కాబట్టి అక్కడ బంధం ఏర్పడింది. మరో ఆమె భర్తకి దూరంగా ఉంది, భర్త పైన ఉన్నాడు, కానీ మనసులో ఆయనకి సంబంధించిన ఆలోచనలే లేవే. కాబట్టి బంధం ఇక్కడ శారీరకం కాదు, బంధం ఇక్కడ మానసికం. It has to do with your mind. అందుకే మనయేన మనుష్యానాం కారణం బంధమోక్షయో. నీ మనస్సే నీ బంధానికి కారణం, నీ మనస్సే నీ సంతోషానికి. ఇప్పుడు ఏం చేయాలి? బంధయా విషయాసక్తి. నీకు విషయాల మీద ఆసక్తి వల్ల నీకు బంధం ఏర్పడింది. నేను విషయామన ఒక్కొక్క విషయం తీసి నీ మనస్సు నుండి బయటపడే, ఇక్కడ ఇంకా బంధం లేదు, మోక్షం. ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, నేను కట్టేసుకున్నాను అనుకోండి మైక్ ని, ఈ టేబుల్ ని, వీళ్ళందరినీ నాకు కట్టేసుకున్నాను అనుకోండి, ఫిజికల్ గా నాకు ఎవరు ముందంటే లేదు అక్కడ. బరువు అక్కడ ఈ శరీరాన్ని ఎత్తలేదు నేను. అక్కడ మనసులో ఇన్ని పేరు చేస్తున్నారే, ఎలా ఈ మనసు కలుగుతుంది? ఇక మనసు బంధం ఎక్కువైపోయి, బంధం యొక్క బరువు ఎక్కువైపోయి మనిషి వెళ్ళిపోతున్నాడు.
ఇందుకు ఏమైనా మనుష్య శంకరులు అంటారు, మీకు జ్ఞానం విడిచిపెట్టేయండి, అజ్ఞానం ఇంకా తెలుసుకోలేదు. అజ్ఞానం ఏంటో మనం ఇంకా తెలుసుకోలేదు, జ్ఞాన సంగతి విడిచిపెట్టేయండి అంటే ఇన్ని సంవత్సరాలు మననము, ఇంత సాధన కూడా అజ్ఞానాన్ని తెలుసుకోలేదండి. ఎందుకంటే హాయిగా ఉన్నాం అందరూ, ఇంకా బ్రతికేస్తాం. ఇక్కడ సాధన చేయాలంటే సిన్సియారిటీ ఇంకా పెరగడం లేదు ఎవరికి అంటే అజ్ఞానం కూడా అర్థం కాలేదని అర్థం. దీనికి రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం ఇస్తారు. ఒక ట్యాంక్ నిండా ఉండే నీటిలో ఎవరైనా తల లోపలికి తోసిస్తే ఆ బయటికి రావడానికి ఎంత ఫోర్స్ పెడతాం మనం, ఊపి రావడం లేదు అక్కడ. నేను వెంటనే బయటకు రావాలంటూ ఏ ఫోర్స్ తో నేను నా తలని బయటకు తీస్తాను, అజ్ఞానం అర్థమయ్యేవాడు అంత ఫోర్స్ తో ఈ ప్రపంచం నుండి, ఈ సంసారం నుండి బయటపడాలనే ప్రయత్నం చేస్తాడు. ఇంకా జరగడం లేదు, ఇంకా నేను క్యాజువల్ గా తీసుకున్నాను. ఈవెన్ దో ఐ యామ్ కాంప్లసెంట్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఎక్సెప్ట్ సార్. అంటే దీనికి ఏమంటారంటే ఇంకా నీకు అర్థం కాలేదు, అజ్ఞానం అర్థం కాలేదు, అందుకే నువ్వు ఇంత సుఖంగా ఉన్నావు. అజ్ఞానం అర్థమయ్యేవాడు ఎంత సుఖంగా ఉండడు. ఈ ఉన్న సమయాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు. ఈ సమయం అయిపోతుంది. ఇక్కడ సంప్రాప్తే సన్నిహిత కాలే నహిన నిరక్షతి దుఃఖంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం. ఓ మూడు ప్రేమగా చెప్తున్నారు, ఈ సమయాన్ని ఇక్కడ ఉపయోగించుకో. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మాకురు అంటే మాకురు ధనజన యౌవన గర్వం. మాకురు అంటే గర్వపడక, చేయగలక, ఏంటి? ధన జన యౌవన. నీ ధనాన్ని చూసుకుని, నీ చుట్టూ ఉండే జనాన్ని చూసుకుని, యవ్వనాన్ని చూసుకుని గర్వపడక. మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేష కాల. ఇదంతా కూడా కాలం హరించేస్తుంది. మీ దగ్గర ధనం ఉన్నా, మీ చుట్టూ జనం ఉన్నా, అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా ఎవరైనా మంచి సౌందర్యం, మంచి ఒక హ్యాండ్సమ్ గా మీరున్నా, ఇదంతా కూడా మీ కర్మ యొక్క ఫలితం. పూర్వం ఏదో కర్మ చేస్తున్నారు, దానికి ఫలితమే ఈ రోజు మీకు ధనం వచ్చింది. పూర్వం ఏదో సత్కర్మలు చేస్తున్నారు, దాని ఫలితమే మీ చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నారు. వీటిని చూసుకుని గర్వమే. హరతి నిమేష కాలస్. ఆ రుణమైపోగాన బంధాలు పోతాయి, ఆ రుణమైపోగాన ఆ ధనం పోతుంది. రుణాలు బంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ. రుణంతత్ర విముచ్యంతి కాతత్ర పరివేదన. సుఖమహర్షి. పశువైనా, భార్య అయినా, ఆలయం అంటే ఇల్లైనా, లేదా ప్రాపర్టీ అయినా, రుణానుబంధ రూపేణ ఏదో రుణం ఉంది అక్కడ కాబట్టి మీ దగ్గర ఉన్నాయి. రుణం తత్ర విముచ్యంతి. ఏ రోజు రుణం పోతుందో ఆ మనిషి ఉండమన్నా ఉండడు, రుణం పోలేనంత వరకు పొమ్మన్నా పోడు. కాతత్ర పరివేదన అంటారు. దీని గురించి మీకు వేదన ఎందుకు? రుణం పోయింది, ధనం పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు పూర్వజన్మలో చేసిన సత్కర్మల యొక్క ఫలితం ఇది. ఇది చూసుకుని గర్వం ఎందుకయ్యా? మా పూర్వ ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. కాలం అంతా మింగేస్తుంది, నిన్నే మింగేస్తుంది. హరతి
వస్తుంది. ఇదంతా సమయానికి సంబంధించినవి. ఒక సమయంలో నీకు వచ్చే మరో సమయంలో నీ నుంచి జీవితంలో అన్నీ తెలియాలండి. ధనాన్ని ఎలా వాడుకోవాలి, ఎందుకంటే మీరు చేసిన కర్మల యొక్క ఫలితమే మీ ఉత్తర జన్మలు. అక్కడ ఫౌండేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధనం ఉంటుంది, శాస్త్రం చెప్తుంది ధనం ఎలా వాడుకోవాలి. మొట్టమొదట నీ గురించి నువ్వు వాడుకో, ఎందుకంటే ఈశ్వర ప్రసాదం నీకు ఇచ్చాడు భగవంతుడు. నువ్వు వాడుకోకపోతే వితరణ చేసే, పక్క వాళ్ళకి ఇచ్చే, అందరికీ పంచు. ఈ రెండు కానీ నువ్వు చేయకపోతే అది నీ నాశనానికి కారణమవుతుంది. ప్రతిదీ మనకి పెడతారు. నీ ధనాన్ని నువ్వు సెక్యూరిటీ గార్డ్ జీవితాంతం కాపలా కాసావనుకో, వచ్చే జన్మలో సెక్యూరిటీ గార్డ్ అవుతావు, ధనం ఉండదు నీ దగ్గర. బ్యాంక్ పైన, ఏటీఎం పైన సెక్యూరిటీ గార్డ్ అయిపోతుంది. చాలా డేంజర్ ఉంటుంది. వీడికి సెక్యూరిటీ ఇష్టం కదా, వీడికి ధనం ఎందుకంటే భగవంతుడు ధనం లాగేస్తాడు, సెక్యూరిటీ గార్డ్ చేసేస్తాడు. కాళిదాస్ అంటారు, ఎందుకు గర్వం? ఒక్కసారి అద్దంలో చూసుకుని మొక్కలు చూసుకుని తల్లి అనుకోమంట. ఇంగ్లీష్లో చెప్పండి, వాట్ ఎ బిగ్ డీల్. నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నానండి, గర్వంగా ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకొని వాట్ ఎ బిగ్ డీల్. ఏంటి నా నుండి ప్రాపర్టీ ఇంకండి, మరొకసారి అద్దంలో ముఖం చూసుకోండి వాట్ ఎ బిగ్ డీల్. శాస్త్రాలన్నీ నాకు తెలుసండి, జ్ఞానయజ్ఞాలు ఎన్నో చేశానండి, మళ్ళీ ముఖం చూసుకొని వాట్ ఎ బిగ్ డీల్. అహంకారం ఎక్కడొస్తుంది చెప్పండి? అహంకారం ఆవిరైపోతుంది. హరతి నిమేషం కాలస్య మాయామయంతమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశతి. ఇది ఒక పెద్ద మాయా. ఈ ఇదం అంటే ఈ ప్రపంచం ఒక పెద్ద మాయామిదం. మాయ ఎట్లా ఉంటుందో తెలుసండి, కవ్వించినది అది మనకి లాగేస్తుంది. నవ్వించి కవ్వించి మూసేసేది అన్ని ఉన్నట్టు అనిపిస్తుంది. విచారణ చేస్తే ఏది లేదనిపిస్తుంది. విచారణలో ఎగిరిపోయేది. స్వప్నంలో మీరు స్వప్నం చూస్తున్నారు, స్వప్నం అంతా చక్కగా చూస్తున్నారు. జాగ్రత్త అవస్థ ఎంత బాగుందో స్వప్నావస్థ కూడా అంతే బాగుంది. జాగ్రత్త అవస్థలో మీకు ఎన్ని బాధలు ఉన్నా స్వప్నావస్థలో అంటే ఏ బాధలు జాగ్రత్త అవస్థలో మీరు అనుభవిస్తున్నారో అవి స్వప్నంలో చాలా క్లియర్గా మీరు చూస్తున్నారు. స్వప్నం ఉందా లేదా అంటూ నేను విచారణ చేస్తే మీరు ఏం చెప్తారు? స్వప్నం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. చూస్తున్నంత వరకు ఉంది, జాగ్రత్త అవస్థ రాగానా లేదు. అయితే స్వప్నంలో ఉందా లేదా? అలాగే మాయ ఉందా లేదా? ఇందులో ఉన్నంత వరకు అంతా ఉందనిపిస్తుంది. జ్ఞానం వచ్చి నెక్స్ట్ స్థాయికి వెళ్ళేసరికి ఏమీ లేదనిపిస్తుంది. అదే ఇక్కడ మాయావిధం. నువ్వు విచారణ చేయగానా ఏది మిగలదు. ఇక్కడ బ్రహ్మపదం త్వం ప్రవిశతి. ఈ దాని మాయ అంటే మాయతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేసి ఆ బ్రహ్మపదాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు మహామాయ దురత్య, ఇదంతా నా మాయ. ఈ మాయను పట్టుకొని వేలాడే బదులు ఈ మాయని సృష్టించిన మాయాన్ని పట్టుకో. ఈ మాయని ఏం చేయలేదు. అందుకే ఇక్కడ మాయామిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశతి. ఈ మాయని విడిచిపెట్టేసి బ్రహ్మపదం వైపు వెళ్ళయ్యా. నీకుండే సమయం చాలా తక్కువ, సమయం అయిపోతుంది. సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదభినముంచత్యాశావాయుః వినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ
జ్ఞానయజ్ఞంలో మాకు ఆ టెక్స్ట్ ఫినిష్ చేయాలి. ఇప్పుడు మీకు అది ఇదంతా బాగానే ఉంటుంది, వినడానికి బాగుంటుంది, ఎంత బాగుందండి, ఇలా నేను అయిపోతే బాగుంటుందండి అని అనిపిస్తాం. కానీ అదంతా సులభం కాదు. ఇది 4 రోజుల యజ్ఞంలోనే 5 రోజుల్లోనే ఇది జరిగే పని కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే భారతి గారు ఈరోజు అనౌన్స్ చేశారు ఫిజికల్ క్లాసెస్ గురించి. ఇవి మాకు అలా జరుగుతూనే ఉంటాయి. విశ్వకర్మ ఫౌండేషన్ నేను తీసుకుంటాను, ఇంకా మా వాళ్ళు కూడా తీసుకుంటుంటారు. ఫిజికల్ క్లాసెస్ అక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మనోబుద్ధులు స్థాయి ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థానానికి చేర్చుతాయి ఈ క్లాసెస్. ఇవి 4 రోజులు 5 రోజుల్లో జరగవు. ఇవి కంటిన్యూస్ గా కూడా భారతి గారు చెప్పినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకానికి డీప్ గా వెళ్ళడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మార్పు రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అది రావాలి అంటే అక్కడ సమయం పడుతుంది. దానికి జ్ఞానయజ్ఞ కన్నా దీని తర్వాత ఆ క్లాసెస్ లో మీరు జాయిన్ అవుతాయి. అప్పుడు మీకు జస్ట్ క్లియర్ అన్నమాట. ఇప్పుడు మీకు నచ్చుతుందంటే, కానీ లోపల మార్పేం రాదు. 4 రోజులు అన్ని మర్చిపోతారు. ఇది ఇలాగే ఇవ్వాలి అంటే ఆ కంటిన్యూషన్ అలా ఉండాలి. అవే మా ఫిజికల్ క్లాసెస్ ప్రతి వారం కూడా 1 గంటే ఇలా రోజు చెప్తాం. వారం 1 గంట ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఒక ప్రెమిసెస్ లో చెప్తాం, ఒక వెన్యూలో చెప్తాం. ఇంట్రెస్టింగ్ వారు అక్కడికి వచ్చి ఆ సబ్జెక్ట్ వినొచ్చు. శ్లోకం వచ్చేసరికి దినమినో సాయం ప్రాతః శిశవ సంతౌ పునరాయాత. రోజు మొదలైంది అనేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, మధ్యాహ్నం అనేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడే రాత్రి అయింది అనేసరికి మన్నాడు వచ్చేస్తుంది, ఈ రోజు అయింది అనేసరికి ఇంకొక వారం వచ్చేస్తుంది. వారం అయిందనుకునే లోపల నెల అయిపోతుంది, నెల అయిందనుకునే లోపల సంవత్సరాలు అయిపోతుంది. ఇక శంకరులు అంటున్నారు రోజులు మారుతున్నాయి, వారాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, మనిషి మాత్రం మారటం లేదు. ఇవి అలాగే ఉన్నాయి. అలాగే ముందు అలాగే సమయం, ఈ సమయం అంటాం. మొట్టమొదటి సమయం ఎక్కడ ఉంది? టైం ఎక్కడ ఉంది? భూత భవిష్యత్తు కాలాలు అంటారు కదా, భూతకాలం భవిష్యత్తు కాలం ఎక్కడ ఉంది చూపించండి. Can you trace this is past? Can you trace this is future? ఇది ఫ్యూచర్ అండి, ఇది పాస్ట్ అండి అంటున్న కాలాన్ని చూపించగలరా? మనం ఇదే సమయంలో ఇక్కడ మొదటి రోజు జ్ఞాన యజ్ఞం చేసుకున్నాం నిన్న. అది ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? మనసులో ఉంది. అవునా? నిన్న యజ్ఞం అని మనసులో ఉంది, రేపు రాబోయేది మనసులో ఉంది. క్రిందటి గంట మన మనసులో ఆలోచన అయిపోయింది, రాబోయే గంట కూడా మన మనసులో ఆలోచన అయిపోయింది. క్రిందటి సెకండ్ నా మనసులో ఆలోచన అయిపోయింది, రాబోయే సెకండ్ కూడా నా మనసులో ఆలోచన అయిపోయింది. టైం ఎంతైందండి అని మీరు నాకు అడుగుతారు. నేను చూసి చెప్పే లోపల కాలం అయిపోయింది. కాబట్టి భూత భవిష్యత్తు కాలాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే మనసులోనే ఉన్నాయి. ఈ వర్తమానం, ఈ సెకండ్, ఇదే సమయం మీరు చూసి చెప్పే లోపల అయిపోతుంది. అయితే మనిషి బాధపడుతుంది మనసుతోనా సమయంతోనా? చెప్పండి. మనసు మనసు అయితే జరిగిపోయిన దాన్ని ఊహించుకుని బాధపడ్డాం, లేదా జరగడానికి జరుగుతుందేమో అన్నట్టు ఊహించుకుని బాధపడ్డాం. కాబట్టి మనిషి యొక్క బాధకి కారణం ఈదర్ పాస్ట్ లేదా ఫ్యూచర్. వాడి మెమోరీస్ వాడికి ఇబ్బంది పెడుతున్నాయి, కానీ ఈ క్షణంలో ఉండే వాడికి బాధ ఎక్కడ నాకు చెప్పండి. ఈ క్షణంలో ఉంటేనే సాధన, ఈ క్షణంలో ఉంటేనే ముక్తి, ఈ క్షణంలో ఉంటేనే జీవితం అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఉండేది మన మనస్సే. మన మనస్సుతో నేను ఉంటాను, జీవితం ఇవన్నీ కూడా టైం స్పేస్, ఇవన్నీ కూడా డీటెయిల్ గా వెళ్తే మీకు చెప్తాను. ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ కాన్సెప్ట్స్, మనసుకి సంబంధించినవి.
అయితే ఇక్కడ సమయం ఇలా అయిపోతుంది. సముద్రంలో మీరు నిల్చుంటారు, కెరటాలు ఆడుకుంటూ ఉంటారు. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి మీ కింద నుండి ఆ మట్టి మీద చిక్కుకుపోయి పడిపోతారా లేదో చెప్పండి. సమయం కూడా అంతే. ఈ జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలతో ఆడుకుని కొంచెం ఒంటి మీద తెలుగు వచ్చేసరికి 50-60 అయిపోయింది, లాగిస్తాం. అందుకే ఇక్కడ దినయా మీలో సాయం అన్ని మారిపోతున్నాయి. తదపిన మనుషులకు ఆశలు మాత్రం అలాగే. మళ్ళీ స్వప్నానికి ఒక్కసారి వెళ్దాం. మీరు స్వప్నం చూస్తున్నారు, స్వప్నంలో ఎన్నో జరిగిపోతున్నాయి. మీ పెళ్ళైపోయింది, మీరు చదువుతున్నారు, మీకు పిల్లలు పుట్టారు, మీరు ఏదో విహారయాత్రలకు వెళ్ళారు. అన్ని 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 స్వప్నంలో ఒక 20-30 సంవత్సరాలు ఇలా స్వప్నంలో బ్రతికేస్తారు. ఉదయం ఒక్కసారి మీకు స్వప్నం నుంచి తెలియవచ్చు. సమయం చూసుకుంటే 6 నిమిషాలు 7 నిమిషాలు అంతే. ఒక 6 నిమిషాలలో 40 సంవత్సరాల జీవితం నేను ఎలా బ్రతికేసాను ఈ స్వప్నంలో. ఇది నేను ఎప్పుడు తెలుస్తుంది? స్వప్నం నుండి బయటకు వచ్చాక, జాగ్రత్త అవస్థకు వచ్చాక తెలుస్తుంది. అంతసేపు నేను చూసానా? చూస్తే 7 నిమిషాలు. జాగ్రత్త అవస్థ కూడా అంతేనండి. మీకు అనిపించడం లేదా? ఇప్పుడే కదా నేను నా 10th స్టాండర్డ్ చదివాను, ఇప్పుడే కదా నాకు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పిల్లలేంటి, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోవడం. ఎలా పరిగెత్తింది సమయం అని అనిపించడం లేదా? మీకు చెప్పండి. అనుభవించినప్పుడే సమయం చాలా పెద్దగా అనిపిస్తుంది. అనుభవం నుండి బయటకు రాగానే మరి అప్పుడే ఉంటుందా? సమయం ఇలా వెళ్ళిపోతుంది. మనిషి యొక్క ఆశపాషలతో వెళ్తాం. ఈ రెండు అలాగే ఉన్నాయి. మనిషి మారదా? మీరు మీ జీవితాన్ని ఎక్కడ విడిచిపెడతారో నెక్స్ట్ జన్మలో అక్కడ నుండి పుచ్చుకుంటారు. నేను చెప్తాను. మాకు తెలిసిన ఒక ఆయన చనిపోతుంటే వెళ్ళామన్నమాట. లాస్ట్ స్టేజ్, భార్య పక్కన కూర్చుంది, వాళ్ళ పిల్లలు ఎదురుకుండా ఉన్నారు, మేము కూడా వెళ్ళాం. ఆయన ఇంకా నెక్స్ట్ డాక్టర్ చెప్తారు ఎనీ టైం 5 నిమిషాలు 10 నిమిషాలు కావడానికి. ఆ భార్యకి పిలిచిన ఆయన అంటారు, పాత పేపర్స్ అమ్మాను, ఆయన 11 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోకుండా తీసుకో. నేను అనుకున్నా ఈ 11 రూపాయల కోసం ఆయన జన్మెత్తుతాడు అంటే చనిపోయేది ఉందండి. 11 రూపాయలు పాత పేపర్స్ అమ్మేది వాడు ఇవ్వాలి తీసుకో. ఇది మనిషి. హిమాలయాలకి కథ చెప్పుకుంటాను, ఎందుకంటే మెసేజ్ పాస్ చేయాలి. మీరు కథలు వేసి మెసేజ్ వదిలేక హిమాలయాల్లోకి ఒక యంగ్ స్వామి వెళ్తాడు. ఇక్కడ వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుందాం అని అనుకునేసరికి కోతులు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి, అలా పెడుతుంది. ఈ కోతులు కాదంటే ఎట్లా బయటపడేది అని అక్కడ సీనియర్ స్వామిని అడుగుతాడు. ఈ కోతులు ఎలా ఇబ్బంది పెడుతుంటే ధ్యానం చేసుకుని పెట్టలేదు, ఎవరికి బాధ పెట్టి బయటపడాలి. ఆ మిగిలిన స్వాములు చెప్తారు, వేరుశనగకాయలు తీసుకో, బాగా ఫ్రై చేయి, ఒక కమండలంలో వేయి. ఈ కోతులు చెప్పుడుగా శనగలు తీసుకోవడానికి కమండలంలో చేతులు పెడతాయి, గట్టిగా కొట్టు పెట్టి 4 సార్లు ఇలా చేస్తే కోతులు రావు. అంతే కమండలంలో వేపిన వేరుశనగకాయలు వేస్తాడు. కూర్చుని ధ్యానం చేసేసరికి కోతులు వస్తే కమండలంలో చేపడతాయి. ఆ గింజలు వేరుశనగకాయ గింజలు పట్టుకుంటాయి. వీడు కొడుతున్నాడు వెనకాల, కోతి కదండి, అది వదిలేస్తేనే కదా చేయొస్తుంది. కొంచెం వదులుతుంది, చేయరాదు, మరి కొంచెం వదులుతుంది, ఇంకా చేయరాదు. అన్ని వదులకి ఇక్కడ దరువులు పడుతూనే ఉంటాయి. ఆడ కన్ను వదిలేసి పోగలిపోతుంది. మనిషి కూడా అంతే. ఆ కోతి పట్టుకున్న వేరుశనగకాయలు మీరు పట్టుకునే సాంగత్యం, దరువులు పడుతున్నాయి, తిట్లు పడుతున్నాయి. అయినా సరే మనిషి మారడే. అయినా సరే మనిషి అర్థం చేసుకోండి,
అందుకే తలపిన ముచ్చటకి ఆశ భాష ఎన్ని మారుతున్నా సరే మనిషి యొక్క ఆశ భాష మాత్రం అలాగే ఉన్నాయి. అంటే సాధారణంగా మనం ఇక్కడే మనం తొందరపడాలంటూ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి క్షణం టైం అయిపోతుంది. కాల క్రీడది క్రీడ అంటే టైం ఆట స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. మనం రోజు 6 గంటలు పడుకుంటున్నాం, టైం పడుకుంటే అది పడుకుంటుంది. కాల క్రీడది ఏం జరుగుతుంది? ఈ క్రీడలో ఆయుర్దక్షతని ఆయుష్ కాల క్రీడకి ఆయుర్దక్షతి. నెక్స్ట్ ఏకాంత ఘనగత చింతా వాకులకింతవనాసినియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌకా. కాలేకాంత ఘనగత చింతా వాకులకింతవనాసినియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌకా. కాంత ఘనగత చింత వాకులకింతవనాశినియంత. నేను ఎందుకయ్యా ఎప్పుడు భార్య ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎందుకు ఎప్పుడు ఇదే పోవాలా? వాకుల అంటే మూడులకి ఇంకొక పదం వాకుల. వాకులకింతవ నాశి నియంత. నియంత లేదా ఇక్కడ? నియంత అంటే ఏంటంటే ఈ ప్రకృతి ఇంత హాయిగా ఉంది, ఎవరో ఒకరు నియంత్రించేవాడు ఉన్నాడు కదా. సూర్యుడు రోజు రావాలి, సూర్యుడు రోజు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి ఎండాకాలం తర్వాత మేఘాలు వస్తే మన ట్యాంకులు నింపేస్తాయి. 2 atoms of hydrogen, 1 atom of oxygen, వాటర్ తయారవుతుంది. ఈ ధర్మం కానీ తప్పితే ఈ ప్రకృతిలో నీరే ఉండదే. కిడ్నీ పనిచేస్తుంది, ఈ శరీరంలో బ్లడ్ తయారవుతుంది, హార్ట్ ఇక్కడ బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తారు? నియంత్రించి. సైన్స్ చెప్పిందంటే ఇది ఎలా పనిచేస్తుంది, బట్ ఇది ఫిక్స్ చేశారు ఎవరు? నియంత ఉన్నాడు. ఆ నియంత ఉండేటప్పుడు నేను ఎందుకయ్యా బాధ నీ జీవితం గురించి? ఇంత ప్రకృతిని చూసుకునేవాడు ఆఫ్టర్ నీ కష్టాన్ని నేను చూసుకోడా? కాంత ఘనగత చింత వాకులకింతవ నాశినియంత. నియంత లేడైంది, నియంత లేకపోతే నీకు బాధ కానీ నియంత ఉంటే బాధ. భగవంతుడు లేకపోతే మనకి బాధ కానీ ఆయన ఉండి మనకన్నీ కూడా ఏ కర్మకి ఏ ఫలితాలు ఎప్పుడు ఇవ్వాలో ఇచ్చేటప్పుడు బాధ. ఇంగ్లీష్ లో పోయం ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ఒక ఇద్దరు ఋషులు ఉన్నారు. వారిద్దరూ కూడా ఆలివ్ ట్రీని అంటే ఆలివ్ సాంప్లింగ్స్ చెట్లను పాతారు. ఎందుకు పాతారంటే అందులో నుంచి నూనె వస్తే వాళ్ళు ప్రేయర్, ఆలివ్ ఆయిల్ తో వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలని ఇద్దరు పాతారు వేరు వేరు ప్లేసెస్. ఒక ఆయనకి చాలా రాళ్ళు రప్పలు ఉండే ప్రదేశం, అక్కడ చెట్లు పెరగవు. ఇంకొక ఆయనకి చాలా కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, అనుకూలమైన వాతావరణం, అక్కడ గాలైనా నీళ్ళైనా నీరైనా చాలా బాగున్నాయి. ఎవరైతే రాళ్ళు రప్పలు దగ్గర వేశాడో ఎవరైతే అనుకూలమైన ప్రదేశంలో ఈ చెట్టును నాటాడో, ఓ భగవంతుడా నా చెట్టుని కొంచెం ఎండవా అని అడగగానే సూర్యుడు వెళ్ళిపోయి వర్షం పడుతుందంటున్నాను. ఎక్కువ వర్షం పడుతుంది, ఇంకా వర్షం ఆపేసి మళ్ళీ ఎండవా అని భగవంతుడు వర్షం ఆపేసి మళ్ళీ ఎండిస్తాడు. ఏం అడుగుతాడో భగవంతుడు అన్ని ఇస్తాడు, కానీ ఆ చెట్టు చచ్చిపోతుంది. వీళ్ళు కూడా పాతారు కదా చెట్టు, చూద్దాం ఎలా ఉందంటూ ఈయన దగ్గరికి వస్తాడు. చూసేసరికి చెట్టు పెద్దదైపోయి ఆలివ్స్ నిండిపోయింది. నేను అంటాను, నేను అడిగానే
అడిగినవన్నీ భగవంతుడు ఇచ్చాడు. అయినా నా చెట్టు చనిపోయింది, నువ్వు ఇలాంటి ప్రదేశంలో వేసిన నీ చెట్టు ఎందుకైనా బ్రతికింది అంటే ఆయన అంటాడు, నేను భగవంతుడికి ఏమీ అడగలేదు. చెట్టుని సృష్టించిన భగవంతుడికి చెట్టుకి ఏం కావాలో తెలీదా? నేను అడగడం ఏంటి? ఎప్పుడైతే మనం అడుగుతామో భగవంతుడు నీ మనలో చూస్తాడేమో కాబట్టి చెట్టుని సృష్టించిన భగవంతుడికి చెట్టుకి ఏం కావాలో తెలీదా? నేను చెప్పాలా అది ఇవ్వు ఇది ఇవ్వు, నేనేం అడగలేదు. కండిషన్స్ అంట, నేనేం కండిషన్స్ పెట్టలేదు. అందుకని నీది చచ్చిపోయింది, నాది బాగుండేమో. అందుకని ఇక్కడ ఈ ప్రపంచం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం, కార్య కారణంతో ఈ ప్రపంచం నడుస్తుంది. అండ్ ఆల్ లెవెల్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వెరీ ఇంపార్టెంట్. సంవత్సరం పాటు నేను కానీ ఎక్సర్సైజ్ చేస్తే నా బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సంవత్సరం అంతా చదివితే రిజల్ట్ బాగుంటుంది. నేను నలుగురికి దాన ధర్మాలు చేస్తే నాకు ఎవరో చేస్తారు. నేను నలుగురికి దూషిస్తూ నేను బ్రతుకుతే నాకు అదే ఉంటుంది. సో ఇదంతా కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ రోజు మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సన్నివేశం మనం ఎదుర్కొంటున్నామంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మనం చేసిన కర్మల యొక్క ఫలితమే. ఫలితాన్ని మనం మార్చుకోలేము, కర్మలనే మనం మార్చుకోలేము. ఈ రోజు నా జీవితం ఎలా ఉందో నేను మార్చలేను, ఎందుకంటే కర్మలు అయిపోయాయి. కానీ రేపు నా జీవితం ఎలా ఉండాలో అంతా నా చేతిలోనే. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం అర్థం చేసుకోవాలి. కార్య కారణ సిద్ధాంతం అంటూ నేను ఏది నాటుతానో అదే నాకు వస్తుంది. యూనివర్సిటీలో మేము చదువుకునేటప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడు క్లాస్ లో ఉండేవాడు కాదండి, ఎప్పుడు క్యాంటీన్ లో ఉండేవాడు. ఆ తర్వాత మా చదువులు పుట్టి ఏదో రోజు వెళ్ళి యూనివర్సిటీ చూద్దామంటే he has become the owner of the canteen. ఇక్కడేంటయ్యా సంవత్సరాలు అంటే చదువు మొత్తం గ్రాడ్యుయేషన్ అంతా క్యాంటీన్ లో ఉన్నాడు, ఇంకా ఎక్కడ ఉంటాడు? క్యాంటీన్ లోనే ఉంటాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి మన జీవితం మనం ఏంటి నాటుతామో అదే ఎలా పండుతుందో, ఏ కర్మలు మనం చేస్తామో వాటి యొక్క ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫలితాన్ని మార్చుకోవాలి అంటే కర్మల్ని మార్చుకోవాలి. అందుకని మనస వాచ కర్మణ ఎప్పుడైతే సక్రమలు చేస్తామో వాటి ఫలితం కూడా మంచిగా ఉంటుంది. ఇది మనకి అందించిన వాడు ఎవరు? వీరు సత్కర్మలు చేసినా వీరికి దుష్ఫలితాలు అందిస్తాను, వీరంటే నాకు ఇష్టం లేదు, వీరంటే నాకు చాలా ఇష్టం, వీరు దుష్కర్మలు చేసినా వీరికి సత్ఫలితాలు అందిస్తాను అంటూ భగవంతుడికి ఏముండదంట. మనం ఏ కర్మ చేస్తామో అదే ఫలితం మనకి ముందు వస్తుంది. ఇది ఇలాగే జరిపించేవారంటే నీ అంత 84 లక్షల జీవరాశులు ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నీయంతో ఉంటుండగా నీకు త్రిజగ విసర్జన సంగతి రేఖ భవతి భవార్ణవతర. నేను 3 జగత్తుల్ని చూసుకునేవాడు. ఆఫ్టర్ ఆల్ నీ నౌకని దాటించడానికి ఎలా దాటిస్తావు? నమ్మకం ఉంచుకొని సక్రమణ చేస్తూ ముందుకు వెళ్తూ ఫలితాలను నువ్వు మార్చుకోలేవు, కర్మల్ని మాత్రం నువ్వు మార్చుకోవు. నువ్వు ఏ కర్మ చేసినా ఏ ఫలితం ఇవ్వాలో ఆ ఫైల్స్ మెయింటైన్ చేస్తుంది. పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదరనిమిత్తం బహుకృతవేషః. జటిలో ముండీలుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః. పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదరనిమిత్తం బహుకృతవేషః. శంకరాచార్యులు సన్యాసి
కానీ ఒక సన్యాసిని క్రిటిసైజ్ చేస్తూ ఇక్కడ మాట్లాడు. జటిలో ఉండే లుంచిన కేశ కాషాయంబర బహుకృత వేష. కొంతమంది జుట్టుని పూర్తిగా తీసేస్తారు, అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నామంటూ వాళ్ళు పబ్లిసిటీ అన్నమాట డిక్లేర్ చేయడానికి జుట్టు అంతా తీసేస్తారు. కొంతమంది ఎంత పెంచుకోవాలో జుట్టుని పెంచేసుకుంటారు. రుద్రాక్షలు, మొట్లు, 10,000కి 10 ఉంగరాలు, వేషధారణలు, లేదా కాషాయం వేసుకో. ఇవన్నీ కూడా ఇది చేయడం వల్ల నువ్వు సాధనలో ఎదిగిపోతున్నానని అనుకో. జటిలో ఉండి కాషాయంబర బహుకృత వేషం, ఎన్నో వేషాలు. ఈ 10,000కి 10 ఉంగరాలు పెట్టుకుంటారు. అది చూసి బ్యాక్టీరియా నిండిపోతుందంట. ఇది సాధకుల లక్షణాల. కాషాయానికి అర్థం ఏంటో తెలుసండి. కాషాయం మనకి అగ్ని రంగులో ఉంటుంది. కాషాయ వస్త్రాలు వేసుకునేవాడు డిక్లేర్ చేస్తున్నాడు, ఈ జ్ఞానాగ్నిలో నా కోరికలు దగ్ధమైపోయాయి, నాకు వైరాగ్యం వచ్చింది, ఇక శేష జీవితం నేను ఈ ధర్మ సాధనకే వాడుకుంటాను అని డిక్లేర్ చేసేవాడి కాషాయం వేసుకుంటాను. మనుషులు కూడా అంతేనండి. కాషాయం వేసుకుంటారు, తడంగా ఇచ్చేస్తారు, పాపం వచ్చేస్తారు. ఇవన్నీ కూడా బహుకృత వేషాలు. టు బి నార్మల్ ఈజ్ స్పిరిచువాలిటీ. నార్మల్ ఎవరు ఉంటారు, ఎందుకు ఉంటారో తెలియదు. మాషానికి ఒక ఫారెనర్ వచ్చి అక్కడ మగవాళ్ళందరూ లుంగి కట్టుకుంటారు, నేను చుడిదార్స్ వేసుకుంటాం, ఆ డ్రెస్ కూడా. ఆ ఫారెనర్ అన్నాడు, ఫస్ట్ టైం ఐ సీయింగ్ ఇన్ దిస్ ప్లేస్ that the males are wearing skirts and the girls are wearing pants. పంచడానికి స్కర్ట్ అనిపించి బహుకృత వేషం. మనకు కొన్ని స్టాండర్డ్స్ అంటే నార్మల్ గా ఉండరు ఎవరు. స్పిరిచువాలిటీ అంటే ఏదో పెట్టుకోవడం, ఏదో చేయడం. పశ్యన్ని మూడు గురుగారు నెక్స్ట్ పశ్చన్న నీకేదో భగవంతుడు అర్థమైపోతున్నాడు అనుకుంటున్నావా? ఓ మూడుగా మళ్ళీ అన్నారు. పశ్చన్ అంటే చూడటం. నీకేదో భగవంతుడు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, భగవంతుడు అర్థమైపోతున్నాడు అనుకుంటున్నావు. ఓ మూఢ. ఉదర నిమిత్తం బహుకృత వేషం. పొట్ట నింపుకోవడానికి ఇన్ని వేషాలు వేస్తున్నావు నువ్వు. ఈ వేషాలన్నీ కూడా పొట్ట నింపుకోవడం. ఋషి అంటాం. ఋషి అనే మాట అర్థం ఏంటంటే ఎవరైతే ఇంద్రియాలు, ఋషి కమలం అంటారు ఇంద్రియాలకి. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో వారే ఋషి. ఋషికేష్ అనేది అంటామంటే ఇంద్రియ నిగ్రహం కలవారు అక్కడ ఉంటారు కాబట్టి ఋషికేష్. సాధన అంటే ఇంద్రియ నిగ్రహం. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కిండర్ గార్డెన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఒక కోపం మీద నిగ్రహం లేదు, ఒక ఆర్యం మీద నిగ్రహం లేదు, ఒక భావం మీద నిగ్రహం లేదు, ఒక ధనం మీద నిగ్రహం లేదు. ఏ సాధన చేస్తాం? సో ద మెజర్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, నువ్వు ఆధ్యాత్మికతలో ఎంత ఎదిగేవు, ఎలా నువ్వు చూసుకుంటావు, ఆ మెజర్మెంట్ యాడ్స్టికే నీకు ఎన్ని కోరికలు ఉన్నాయి. కోరికల గురించి ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ శంకరుడు కోరికను పడుతుంది. 15, 16, 17, 18 ఈ రోజు జస్ట్ బేస్, రేపటి నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోరిక అంటే ఏం చెప్పు? కోరిక అంటే డిజైర్ అంటే నథింగ్ బట్ యువర్ థాట్ ఫ్లో. ఒక ఆలోచన ప్రవాహం మీ నుండి ఏ వస్తువు పైన మీకు కోరిక ఉందో వెళ్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఎ థాట్ ఫ్లో. అంతే కదా కోరిక. మనిషికి 100 కోరికలు ఉన్నాయంటే తన ఆలోచన ప్రవాహం 100 వస్తువుల పైన వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆలోచన ఎప్పుడు ప్రాపంచిక కోరికల పైన వెళ్తూ ఉంటాయో ఈ ఆలోచన భగవంతుడి వైపు ఎలా పంపిస్తుంది? మనిషికి భగవంతుడికి అడ్డుగోడలా నిల్చునే కోరిక. ఈ విషయం ఏంటంటే మనిషి నుండి కోరికలు తీసేస్తే మనిషి భగవంతుడు, భగవంతుడికి కోరికలు యాడ్ చేస్తే అంత
భగవంతుడు కూడా మనలాంటి సామాన్య మనిషి. God plus desires is equal to human being. Human being minus desires is equal to God. మహర్షికి శంకరుడికి మనకి తేడా ఆయనకు కోరికలు. మనందరం కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపాలు. మనందరి నిజస్థితి ఆ భగవంతుడే. కానీ ఈరోజు ఇంత అల్పంగా, ఇంత స్వల్పంగా, ఇంత పరిమితంగా ఎందుకు ఉన్నాము అంటే కేవలం ఈ కోరికలు. ఈ కోరికలను ఎలా డీల్ చేయాలండి? 2వ అధ్యాయంలో, భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, ఓ ముక్త పురుషుడు ఎవరైనా ప్రజానికి ఎలా నామాన్ సర్వాన్ పార్థమనోరథ ఆత్మన్యేవాత్మనా తుష్ట. ఎవరైతే కోరికలన్నీ మనస్సు నుంచి తీసేశాడో, శారీరకంగా మీరు ఉన్నారు, మనస్సు నుంచి తీసేశాడో. నేను ఈరోజు చెప్పాను, మీరు సాంగత్యాన్ని విడిచిపెట్టేయండి, భార్యని, బిడ్డల్ని, ధనాన్ని, దేన్ని విడిచిపెట్టండి. ప్రజాకి ఎలా కామాన్ సర్వాన్ పార్థ మనోరథ, మనస్సు నుండి ఎవరైతే కోరికలు తీసేశాడో ఆయనే ముక్త పురుషుడు. మరి నేను ఎలాంటి కోరికల నుండి బయటపడి అదే విధంగా కోరికలు తీర్చేసుకుంటే బయటపడతామా? లేదు. పోనీ అన్నింటినీ విడిచిపెట్టేసి ఎక్కడో సన్యాసం తీసుకొని హిమాలయాస్ వెళ్ళిపోతే కోరికలు పోతాయా? లేదు. అందరిలాగా ధర్మంగా బ్రతుకుతూ పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉంటే కోరికలు పోతాయా? లేదు. మీరు ఏంటి చేయాలయ్యా? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆయన 3 శ్లోకాల తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కోరికలు ఎలా డీల్ చేసి ఆ కోరికల నుండి బయటపడి మనం భగవంతుడి వైపు ప్రయాణం చేయాలో మనకి 4 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను? ఇక్కడ కాదు. పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ